హౌ ఆలు చేయబట్టే గిట్లయింది. పక్కింటోళ్ళ కళ్ళు అస్సలు మంచివి కావు. ఎప్పుడు మా మీదనే పడి ఏడుస్తుంటారు. ఎదిరింటోళ్ళు ఉంటారా నాయన, ఎప్పుడు వాళ్ళేం చేస్తున్నారు వీళ్ళేం చేస్తున్నారు అని చూసుడే. అలా సూపు పడితే చాలు దర్వాజకు గట్టిన దోర్నపాకు కూడా కాలిపోతుంది. గంత దిష్టి పెడతారు. ఇగో గిట్ల తిట్టుకుంటారు కొందరు. వాళ్ళకేం జరిగినా అవతలోళ్ళే వేసిండ్రని ఫీల్ అవుతుంటారు. కానీ గీసారి గట్లనుడే చిత్రం ఉందబ్బా. గోదావరి జిల్లాలో అన్నపూర్ణ అంటారు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఇదెక్కడి కథరో. తెలంగాణ ఉద్యమానికి గోదావరి జిల్లాలో పచ్చదనానికి లింక్ ఏందో. మా నీళ్లు మా కొలుల కోసం మేము గొట్లాన్యం రాష్ట్రం తెచ్చుకున్నాం. గోదావరి పచ్చగా ఉంటే మేము ఓర్వనట్టే మాట్లాడవచ్చేరే. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది. మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు. అంత దిష్టి తగిలింది కోనసీమకి. ముద్దుగున్నది ముచ్చట. కొబ్బరి చెట్లకు తెలంగాణలో దిష్టి దాకిందట. ఆంధ్ర కోనసీమల కాలువలలో సముద్రపు ఉప్పు నీళ్లు వారి పంటలు ఖరాబ్ అయితే చూస్తానికి పోయి తెలంగాణ మీద గిట్లా మాట్లాడిండు ఆంధ్ర చిన్న సీఎం పవన్ అన్న. మీ కొబ్బరి చెట్లకు మేమేమన్నా మందులు కొట్టినమా, కాలువలలో ఉప్పు నీళ్లు వారిచ్చినమా? నష్టం జరిగితే ఎట్లా బయటపడాలనో చూడాలి, రైతులకు ఎట్లా ఆసరా కావాలనో ఆలోచన వేయాలి. గాని ఇంకా మా మీద పడి ఏడ్చుడేంది సారు?